వెల్కమ్ టు టుడే టీవీ. నేను మీ జిల్లా రమేష్. ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో మనం ఉన్నాం. గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్యులు కూడా గణపతిని ప్రతిష్ఠించారు. రోజు వారి కార్యక్రమాలు ఇక్కడ సంఘ పెద్దలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. వాసవి కోరుట్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రోత్సవాలు వాసవి దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 7వ తేదీ రోజు విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఎలిమి నరసింహగుప్తా గారు విగ్రహ మరియు అన్నదాతగా వారు కైంకర్యదాతగా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత రోజు ఊంజల్ సేవ మరియు 1616 లడ్డులతో చేయడం జరిగింది. యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. మరుసటి రోజు గరిక పూజ వాసవి సేవా సమితి వారి ఆధ్వర్యంలో జరిగింది. నిన్నటి రోజు గణపతి కళ్యాణం సిద్ధి బుద్ధి సమేత గణపతి కళ్యాణం చేయడం జరిగింది. అది పట్టణ ప్రథమ వాడకట్టు సంఘం ఆధ్వర్యంలో ఈ కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమాన్ని ఒక్కో వినూత్న రీతిలో ఈ పట్టణ ఆర్యవైశ్య సంఘం చేయడం జరుగుతుంది. వాసవి, నేను బుడిక శ్రీకాంత్, పట్టణ సంఘ కార్యదర్శిని. అయితే కోరుట్ల పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇప్పటి వరకు గత 15 సంవత్సరాల నుంచి కూడా గణపతి నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరము గణపతి నవరాత్రులను 7వ తారీఖు విగ్రహ ప్రతిష్టాపనతో స్థాపించి 17వ తారీఖు నిమజ్జనం వరకు ఒక్కొక్క రోజు పట్టణంలో ఉన్న వివిధ వాడకట్టు సంఘాలు, అనుబంధ సంఘాలు మరియు పట్టణ ఆర్యవైశ్యుల సహాయ సహకారాలతో సంఘంలో అంగరంగ వైభవంగా మరెన్నడూ లేని విధంగా నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ప్రతి ఒక్క సభ్యుడు సహకరించడం వల్లే ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోగలుగుతున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వినూతన కార్యక్రమాన్ని తీసుకొని ఆ వాడకట్టు సంఘాలు వారి యొక్క ప్రతిభను కనబర్చడానికి ఉత్సాహం చూపిస్తూ సంఘం యొక్క ప్రతిష్టను పెంచుతూ సంఘం యొక్క అభివృద్ధి ఐక్యతను చాటుతున్నందుకు వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. కోరుట్ల పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మాకు కోరుట్లలో 6 వాడకట్టు సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘం నుంచి అందరి సహకారంతో రోజు దేదీప్యమానంగా పూజలు, కోలాటాలు, దాండియా ప్రతి ఒక్కటి ప్రోగ్రాం మా అధ్యక్షుల వారు బాగా చేస్తున్నారు. జై వాసవి. వెల్కమ్ టు టుడే టీవీ. నేను మీ జిల్లా రమేష్. ప్రస్తుతము జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ పరిధిలోని వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం నుండి నవరాత్రి కార్యక్రమంలో, అన్నదాన కార్యక్రమంలో, వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ నిర్వాహకులను అడిగే ప్రయత్నం చేద్దాం. కోరుట్ల జగిత్యాల జిల్లా గత 28 సంవత్సరాలు మేము వినాయకుని నవరాత్రులు పెట్టి ప్రతి సంవత్సరం ఏటా ఇట్లనే అన్నదాన కార్యక్రమం నడిపిస్తాము. పూజలు, సత్యనారాయణ పూజ, డైలీ నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. హిందూ ధార్మిక సేవా యూత్ 28 సంవత్సరాలు అవుతుంది. నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? కోడూరు వెంకటరమణ. గత 28 సంవత్సరాల నుండి మేము ఈ ఏరియాలో పెడుతున్నాము. ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల నుంచి మట్టి గణపతిని స్థాపించడం జరిగింది. మళ్ళీ ఈ మట్టి గణపతిని కూడా అందరం కలిసి నవరాత్రులు అయిపోయిన తర్వాత నిమజ్జనం అందరం కలిసి నిమజ్జనం చేస్తాం. మళ్ళా ప్రతి రోజు కూడా పూజా కార్యక్రమాలు, ఒక రోజు కుంకుమ పూజ, ఇంకొక రోజు సత్యనారాయణ వ్రతము, ఈ విధంగా ఒక్కొక్కటి జరుపుకోవడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది.